కావలిలోని మందాటి చెరువు కలుజు కాలువ ఆక్రమణల తొలగింపులో అధికారులు ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారని వామపక్ష పార్టీల నేతలు ప్రశ్నించారు. కలుజు కాలువ ఆక్రమణలను తొలగించాలని కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు గురువారం సిపిఎం, సిపిఐ, సిఐటియు ప్రజా సంఘాల నేతలు రెండోసారి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు కరవది భాస్కర్, పసుపిరెడ్డి పెంచలయ్య, నాగరాజు, సిపిఐఎంఎల్ నాయకులు లక్ష్మీరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. కలుజు కాలువ ఆక్రమణలకు గురైనట్లు సాక్షాత్తు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఆక్రమణలకు మార్కింగ్ కూడా ఇచ్చారన్నారు. 10 రోజులైనా ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం గాని, తొలగింపు వంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. 150 అడుగుల వెడల్పు ఉన్న కాలువను ఆక్రమించి 3 అడుగులు చేస్తే అధికారులు చూస్తూ ఎందుకున్నారో అర్థం కావడం లేదన్నారు. నాడు వైసీపీ అధికారంలో ఉండగా కావలిలో ఎన్నో ఆక్రమణలను వామపక్ష పార్టీలతో కలిసి అడ్డుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదన్నారు. కావలిలో ఆక్రమణలు సహించేది లేదని, కావలిలో ఒక హైడ్రా ఉందని ప్రకటించిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కావలిలో ప్రభుత్వ స్థలాలు ధనవంతులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారి చేతుల్లోకి వెళుతుంటే అధికారులు చూస్తూ ఎందుకున్నారన్నారు. మందాటి చెరువు కలుజు కాలువ ఆక్రమణల తొలగింపులో అధికారులు ఇదే పంథాలో ఉంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి నాగరాజు, సిఐటియు నాయకులు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. మేము చెప్పట్లేదు కదా, అధికారులే మార్కింగ్ చేశారు కాబట్టి దాని లోపల చేసేయండి. సెల్ టవర్ ఉన్నా, ఇల్లున్నా, ఎవరితో. కావలి ప్రజలారా, కావలి మందాటి చెరువు అలుగు కాలువ ఆక్రమణలకు సంబంధించి తొలగించమని 10 రోజుల క్రిందట కావలి ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించాం. గత 10 రోజులుగా ఆక్రమణల మీద ఎటువంటి తొలగింపులు కానీ ఏం జరగలేదు. మరలా ఈ రోజు 10 రోజుల తర్వాత మరలా ఆర్డీఓ గారిని కలిసాం. ఈ 10 రోజుల్లో ఎటువంటి ఆక్రమణలు కూడా తొలగించలేదు. తక్షణమే తొలగించమని మేము డిమాండ్ చేశాం. ఆ మేరకు తక్షణమే ఆర్డీఓ గారు తొలగిస్తామని మన హామీ ఇచ్చారు. ప్రధానంగా కావలి మందాటి చెరువు కనుక గమనించినట్టయితే అలుగు కాలువకు సంబంధించి అక్కడ ఆక్రమణలు జరిగినాయని చెప్పి ఏ వామపక్ష పార్టీలు కానీ ఎవరు కానీ చెప్పాల. అధికారులే స్వయంగా ఇక్కడ ఆక్రమణలు జరిగినాయి, బిల్డింగులు ఉన్నాయి, అట్లనే సెల్ టవర్లు నిర్మాణం చేస్తున్నారు, ఉన్న ఖాళీ స్థలానికి కూడా చిన్నపాటి సిమెంట్ రాయితో ప్రహరీలు కట్టి దాన్ని కూడా ఆక్రమించున్నారని చెప్పేసి స్వయంగా ఇరిగేషను, రెవెన్యూ అధికారులే మార్కింగ్ చేశారు. మేమేం అడుగుతున్నామంటే, మీరే ఆక్రమణలు గుర్తించిన తర్వాత, మార్కింగ్ చేసిన తర్వాత అవి తొలగించడానికి ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరో చెప్పలేదు కదా, మీరే గుర్తించారు. విలువైనటువంటి ఆస్తులు అవి. ఆ అలుగు చెరువుకు సంబంధించినటువంటి అలుగు కాలువ పూర్తిగా కుంచుకుపోయి 150 అడుగుల కాలువ కాస్త 3 అడుగుల్లోకి వచ్చేసిన తర్వాత, ఇంతగా ఆక్రమణలు పెరిగిపోయిన తర్వాత మీరు ఎందుకు తొలగించడం లేదు? మీరు మార్కింగ్ చేసిన తర్వాత అక్కడ షెల్టర్ నిర్మాణం చేసిన వాళ్ళకి కానివ్వండి, ఖాళీ స్థలం ఆక్రమించిన వాళ్ళకి కానివ్వండి, బిల్డింగ్ వాళ్ళకి కానీ కనీసం నోటీసులు ఇంతవరకు జారీ చేయట్లేదని అంటే మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తాను. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఇటువంటి ఆక్రమణలు జరిగినప్పుడు మేమంతా ఆందోళన చేసినప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు కూడా మాతో కలిసి ఉన్నాయి. ఆ టీడీపీ, జనసేన ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. మరి ఇన్ని ఆక్రమణలు జరుగుతూ ఉంటే వాళ్ళు ఎందుకు నోరెత్తట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటివరకు ఆ ఆక్రమణలు తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు తొలగించడం కోసం, వాటి రక్షణ కోసం పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలను, పార్టీలని, ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మందాటి చెరువు కలుజు స్థలాన్ని ఆక్యుపై చేశారు. ఇంతకు ముందే గతంలో ఈ కలుజు స్థలంలో బిల్డింగులు, ఇతరితర నిర్మాణాలు కూడా జరిగి ఉన్నాయి. మళ్ళా ప్రస్తుతం సెల్ టవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ కలుజు స్థలాన్ని, చెరువు నుంచి నీళ్ళు వెళ్ళినటువంటి కలుజు స్థలాన్ని ఆక్యుపై గురైనందువల్ల ఈ నీళ్ళన్నీ కూడా వర్షాకాలంలో కిందకి వెళ్లకుండా పైకి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. నీళ్లు పైకి ఎగదన్నిన తర్వాత కొంత మునగ ప్రాంతం కూడా పట్టణంలో కొంత ఇళ్ళు మునిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి గత వారం క్రితం ఆర్డీఓ గారిని కలిసి ఆక్రమణలు తొలగించాలా కలుజు స్థలాలని చెప్పి కోరాం వామపక్షాలుగా. ఆ మార్కింగ్ కాడికి ఎవరు ఏ కట్టడాలు, నిర్మాణాలు ఏమున్నా కూడా తొలగించాలని వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తొలగించాలి, పునరావృతం కాకుండా కూడా చూడాలని చెప్పి ఆర్డీఓ గారిని కోరటం జరిగింది. ఆయన తక్షణమే చర్యలు తీసుకుంటాను అని చెప్పి హామీనిచ్చాడు వామపక్ష పార్టీల నాయకులకి. కాబట్టి అలాగాని తొలగించకపోతే మాత్రం ఈసారి మాత్రం ఆందోళన కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా
తెలియజేస్తాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.